బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ భేటీ అయ్యారు. బీహార్లో ఎన్నికలకు సంబంధించి ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కాగా బీహార్లో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఎన్డీఏ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. సీట్ల పంపకాలను పూర్తి చేసి ప్రచారంలో ముందంజలో ఉన్నారు. మరోవైపు ఇండియా కూటమి నేతల సీట్ల పంచాయతీ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఒకవైపున ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు, మరొక వైపున ఇండియా కూటమికి సంబంధించి ఇప్పటివరకు సీట్ల అంశం కొలికి రానట్లు కనిపిస్తా ఉంది కదా. మొత్తంగా సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎన్నికలకు సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, బీహార్ లో హోరాహోరీగా ఉందనే చెప్పొచ్చు. ఎన్డీఏ ఇండియా కూటమి పార్టీల మధ్య కొంత నువ్వా నేనా అన్నట్లుగా ఉందని చెప్పొచ్చు. అందుకే ఎన్డీఏ కూటమి మాత్రం త్వరగా తమ సీట్ల సర్దుబాటును పూర్తి చేసుకుంది. ఎన్డీఏ కూటమి బీజేపీ, జేడీయూ నితీష్ కుమార్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ ఇవన్నీ కూడా కలిసి పోటీ చేయబోతున్నాయి. బీజేపీ 101 స్థానాలు, జేడీయూ 101 స్థానాలు, ఎల్జేపీ 29 స్థానాలు, మిగతా మిత్రపక్షాల మధ్య పంచుకున్నారు. మొత్తం మీద ఎన్డీఏ కూటమికి సంబంధించి పూర్తిగా సీట్ల పంపకం అయితే పూర్తయింది. వారు ప్రచారం మీద దృష్టి పెట్టారు. అమిత్ షా, అదేవిధంగా మోదీ వీళ్ళంతా కూడా బీహార్ ఎన్నికల సెంట్రిక్ గానే వాళ్ళ ప్రకటనలు కూడా ఉంటున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ కు వచ్చి అనేక సమావేశాలు, ర్యాలీలు కూడా నిర్వహించారు. ఆయన ప్రధానంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి బీహార్ లో మరోసారి ఏ విధంగా అధికారంలోకి రావాలి అన్న దానిపైన దృష్టి సారించారు. ఆ మేరకు సమావేశాలు, చర్చలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో వాళ్ళంతా కూడా అంటే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా మనం ఈ యొక్క విధి సాధించాలి అన్న దానిపైన వాళ్ళు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ప్రజలకు అభివృద్ధి, భద్రత, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు వాటన్నిటిని కూడా వివరించాలి. అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు హాజరవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా సీనియర్ నేతలంతా కూడా హాజరై ప్రజల్లో ఒక హైప్ తీసుకురావాలన్న నిర్ణయానికి అయితే వచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క లాభాలను కూడా వివరించాలని కూడా చెప్తున్నారు. ఈసారి చిరాగ్ పాస్వాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏలో భాగస్వామి అయ్యారు. గతంలో కాలేదు, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం ఆయన భాగస్వామి అయ్యారు. అమిత్ షా, నితీష్ కుమార్లతో ఆయన సమావేశం సీట్ల పంపకం పైన చర్చలు కూడా ముగించారు. తమ పార్టీ నుంచి 29 సీట్ల అభ్యర్థులను ప్రకటించారు. ఈసారి ఆయన పార్టీకి బీహార్ రాజకీయాల్లో కొంత మంచి బ్రైట్ ఫ్యూచర్, బ్రైట్ ఛాన్సెస్, మంచి అవకాశాలు ఉన్నాయన్నది రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు ఇండియా కూటమి ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు వీటన్ని కూడా లుకలుకలు బయటపడుతున్నాయి. సీట్ల పంపకానికి సంబంధించి ఇంకా వాళ్ళ మధ్య చర్చలు పూర్తి కాలేదు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే విషయంపై కూడా పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ప్రచారంలో అయితే బీజేపీ ముందుంది. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ వీళ్ళంతా కూడా బీహార్ లో ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు ర్యాలీలకు సంబంధించి మరింత ఇప్పటికే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా రెడీ అయింది. సో మొత్తానికి నువ్వా నేనా అన్నట్లుగానే అక్కడ పరిస్థితి ఉందనే చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ కృష్ణ.